మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. ఈరోజు చిత్తలూరి టాక్స్లో భాగంగా మీతో ఒక హృదయ విదారకమైనటువంటి విషయాన్ని, నిజానికి దాంట్లో ఆలోచిస్తే చాలా చాలా లోతుందండి. ఆ విషయం గురించి చర్చించదలుచుకున్నాను. అదేమిటంటే, కోవా బన్ను కల్తీ అయిందో లేదో తెలియదు కానీ ఈ సమాజంలో మనుషులు మాత్రం కల్తీ అయ్యారని తెలిసిందే అని అనాలనిపిస్తోంది నాకు. ఎక్కడో మేడారం జాతరలో వలి అనేటువంటి ఒక చిరు వ్యాపారి 10 రూపాయలకు ఒక బన్ను చొప్పున కోవా బన్ను అమ్ముతుంటే అతని చుట్టూ అనేక రకాలైనటువంటి మనుషులు ఒక సమూహంగా చుట్టుముట్టేసి అతన్ని ఉక్కిరి బుక్కిరి చేస్తూ అనేక ప్రశ్నలు అతని మీద సంధిస్తూ రాద్ధాంతం చేస్తున్న సన్నివేశం చూస్తే ఎవరికైనా గుండెలు కదిలిపోతాయండి. ఏమిటి 10 రూపాయలకు నువ్వు కోవా బన్ను అమ్ముతున్నావా? 80 రూపాయలకు లీటర్ 80 రూపాయలు పాలుంటే నువ్వు 10 రూపాయలకు కోవా బన్ను ఎట్లా అమ్ముతున్నావు అని ఒక గొంతు ప్రశ్నించింది. ఆ ప్రశ్నిస్తున్నప్పుడు, నువ్వు తింటావా ఈ కోవా బన్ను? ఏది తిను అంటే పాపం ఆ చిరు వ్యాపారి అప్పుడప్పుడు తింటాను అని సమాధానం చెప్పాడు. అప్పుడప్పుడు తింటావా? ఏది తిను అన్నప్పుడు గబగబా బన్ను తీసుకొని తింటున్నప్పుడు అతని కళ్ళు చూసిన వాళ్ళ గుండెలు కదిలిపోతాయండి. అతని కళ్ళల్లో అనేక ప్రశ్నలు ఈ సమాజంపైకి బాణాల్లా సంధించబడ్డాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అసలు చెప్పలేని స్థితిలో ఈ సమాజం కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. అనేక భావనలు కలిగాయి అతని కళ్ళు చూసినప్పుడు. కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీళ్లను, గుడ్లలో ఉబుకుతున్న కన్నీళ్లను గుడ్లల్లోనే కుక్కుని చుట్టూ అంతమంది రకరకాల ప్రశ్నలు వేస్తుంటే ఆ స్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది మనకి. అలా బన్ను తినే దృశ్యం మనకు కనపడింది. ఒక చిరు వ్యాపారి అండి, చిన్న పేదవాడండి. ఏమిటి భయపడుతున్నావు, ఏమిటి వణికిపోతున్నావు అని మరొక ప్రశ్న. ఏమండి, ఎంత కోటీశ్వరుడైనా, మిలియనీర్ అయినా, ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి అధికారి అయినా మీడియా చుట్టుముట్టినప్పుడు, ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు ఈ దేశానికి రాజు అయినా సరే తప్పకుండా ఉక్కిరిబిక్కిరి అవుతాడు. తప్పకుండా అతని గొంతులో వణుకుంటుంది. అట్లాంటిది ఒక చిరు వ్యాపారి పొట్టకూటి కోసం ఏదో చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఒక శ్రమమూర్తి గొంతు వణకదా అండి? కంగారు ఉండదా అండి? ఏమిటో ఆ ప్రశ్నలో నాకైతే అర్థం కాలేదండి. చాలా దారుణం అనిపించింది. కానీ అనేక ప్రశ్నలు సంధించిన అతని కళ్ళు ఇంతమంది చుట్టూ చేరి ప్రశ్నల మీద ప్రశ్నలు ఎవరికి తోసింది వాళ్ళు అడుగుతూ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ఆ మాత్రం తొట్టుపాటు ఉండదా? అది మానవ స్వాభావిక లక్షణం కదా. 10 మంది ఒకేసారి మీద దాడి చేసినప్పుడు కాస్త బెణుకు ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. సరే, నిజానికి ఆ బన్ను కల్తీ అయిందంటే దాంట్లో కల్తీ ఉందంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. దానికి అధికారులకు ఫిర్యాదు చేయటము, అది కల్తీ అని తేలితే దాని పట్ల చర్య తీసుకోవటము, అది ఒక పద్ధతి. కానీ చుట్టుముట్టేసి ఒక గుంపులాగా, ఒక మూకలాగా, ఒక సమూహం అతని మీద, చిరు వ్యాపారి అండి, పొద్దంతా శ్రమిస్తే కానీ ఆ 10 రూపాయల కోవా అమ్మితే అతను దాంట్లో 2-3 రూపాయలు లాభం ఉంటుంది. అట్లా ఎన్ని బండ్లు, 100 బండ్లు అమ్మితే రోజుకు 500, 1000 అమ్మితే కానీ అతనికి 1000 రూపాయలు వస్తాయో రావు. అట్లా 4 రోజులు జాతర జరిగిన రోజులు అమ్ముకుంటే ఒక 10,000 సంపాదిస్తాడే పాపం ఆ పేదవాడు. మరి ఆ ఒలి పరిస్థితి చూస్తే చాలా దయనీయం అనిపించింది, చాలా హృదయ విదారకం అనిపించింది. ఏమిటి, ఎట్లా పోతున్నావు, ఏమైపోతుంది ఈ సమాజం అని ఇట్లాంటి సందర్భాలు చూసినప్పుడే అనిపిస్తుంది. మన కళ్ళ ముందు అనేక రకాలైనటువంటి అవినీతి అండి. లక్షలు కోట్ల వ్యాపారం చేసేటువంటి బడా వ్యాపారవేత్తలని ఈ రకంగా నిలదీస్తారా? ఈ రకమైన ప్రశ్నలతో వాళ్ళని వేధించగలరా? నిలదీయగలరా? వాళ్ళ అవినీతిని ప్రశ్నించగలరా? మరి
పేదవాడి దగ్గర కనిపించిన ఈ చైతన్యం బడా వ్యాపారుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తోకముడుచుకుంటుంది? ఆ అవగాహన ఉండాలి కదా మనకి. బట్ ఏమైనప్పటికీ కూడా ఈ రకంగా అతని చిరు వ్యాపారిని రాద్ధాంతం చేసిన ఈ సంఘటనను చూసిన ఈ సమాజం చాలా గొప్పగా స్పందించింది. ముఖ్యంగా నెటిజన్లందరూ కూడా అతనికి మద్దతుగా నిలబడ్డారు. కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించలేని ఈ సమాజంలోని కొంతమంది వ్యక్తులు ఇట్లా చిన్న చిన్న వ్యాపారుల మీద, పొట్టకూటి కోసం పనిచేసుకునే వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయటం ఏంటి, ఈ రకంగా ఆ ఉన్న బతుకును కూడా వాళ్ళకు లేకుండా చేయటం ఏంటి అని చెప్పేసి రకరకాల అభిప్రాయాలతోటి సోషల్ మీడియాలో మరి ఆ కోవా బన్ను వ్యాపారి అయినటువంటి వలీకి అద్భుతమైన మద్దతు లభించింది. అది మనం ఈ సమాజం నుంచి స్వాగతించాల్సింది. నిజమే కదా. ప్రశ్నించడానికి అనేక రకాలైనటువంటి బడా అవినీతి వ్యాపారాలు ఉన్నాయండి. అక్కడ మనం గొంతు విప్పాలి, అక్కడ మనం చైతన్యీకరించబడాలి, అట్లాంటి అవినీతిని మనం నిలదీయాలి. ఒక చిన్న వ్యాపారి, పొట్టకూటి కోసం పనిచేసుకునే వ్యాపారి చుట్టూ చేరిపోయి ఇంత రాద్ధాంతం అవసరమా? అందుకే ఇది చూసినప్పుడు కోవా బన్ను కల్తీ అయిందో లేదో కానీ మనుషులు మాత్రం కల్తీ అయ్యారు అని చెప్పేసి అనిపిస్తుంది. మరి ఈ చైతన్యం, ఈ ప్రశ్నావళి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళ మీద ఉంటే ఎంత బాగుంటుంది? అది కదా ప్రశ్న, అది కదా ఈ సమాజానికి కావాల్సింది. అక్కడ ఈ మీడియా కానీ, ఇక్కడ ప్రశ్నించిన మీడియా కానీ, ఇంకొకరు కానీ రకరకాల ప్రశ్నలతో ఆ కోవా బన్ను చిరు వ్యాపారిని వేధించిన వాళ్ళంతా మరి కోట్ల వ్యాపారం చేసే బడా వ్యాపారవేత్తల ముందు తమ ప్రశ్నలు సంధించి ప్రశ్నించగలరా? ప్రశ్నిస్తారా? అది కదా కావాల్సింది అని నాకు అనిపిస్తూ ఉంది.